ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ తరపున పోటీ చేసిన గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. పోటాపోటీగా సాగిన ఎన్నికల్లో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ మీద ఆయన గెలుపొందారు. ఇక ఏయూలో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చివరి వరకు ఉత్కంఠంగా సాగింది. ఈ ఎన్నికల్లో 10 మంది బరిలో ఉన్న పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు, పీడీఎఫ్ అభ్యర్థి విజయ్ గౌరి, ఇక ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ మధ్యే పోటీ నెలకొంది. నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగగా ఆఖరుకు రఘువర్మను ఎలిమినేట్ చేశారు. మొత్తం పోలైన ఓట్లు 20,791. అయితే చెల్లిన ఓట్లు 20,135. ఇందులో 10,068 ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ ని అందుకోవాల్సి ఉండగా గాదెకు 12,035 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన గెలిచినట్లు ప్రకటించి సర్టిఫికెట్ ఇచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థి పేరాపత్తుల రాజశేఖరం ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 28,000 ఓట్లకు గాను ఆయనకు 16,520 ఓట్లు సాధించగా స్వతంత్ర అభ్యర్థి దిడ్ల వీరరాఘవులకు 5,815 ఓట్లు వచ్చాయి. ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఈ గెలుపుకి అవకాశం కల్పించారు. కాబట్టి ఈ గెలుపులో భాగస్వాములైనటువంటి మరి అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకు, మరి పీఆర్టీ సంఘ పక్షాలు కూడా మరి పనిచేసినటువంటి మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ విజయం ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే నాకు మిత్ర సంఘాలన్నీ కూడా సిద్ధాంతం కూడా పక్కన పెట్టి నా గెలుపు కోసం మద్దతు ఇచ్చి మరి ఈ రోజు ఈ గౌరవం దక్కడానికి, బాధ్యత నాకు అప్పచెప్పడానికి కారణమైందో వారందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు, ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు మరి నేను పరిష్కారం చేయడం కోసం నా వంతు కృషి నేను చేస్తానని, మరి అందరికీ అందుబాటులో ఉంటానని, ఉపాధ్యాయ సమస్య పరిష్కారమే ధ్యేయంగా నేను పనిచేస్తానని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ తరపున పోటీ చేసిన గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. పోటాపోటీగా సాగిన ఎన్నికల్లో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ మీద ఆయన గెలుపొందారు. ఏయూలో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ఈ ఎన్నికల్లో 10 మంది బరిలో ఉన్న పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసులు నాయుడు, పీడీఎఫ్ అభ్యర్థి విజయ్ గౌరి, ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ మధ్యే పోటీ నెలకొంది. నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగగా ఆఖరకు రఘువర్మను ఎలిమినేట్ చేశారు. మొత్తం పోలైన ఓట్లు 20,791 అయితే చెల్లిన ఓట్లు 20,135. ఇందులో 10,068 ఓట్లతో మ్యాజిక్ ఫిగర్ ని అందుకోవాల్సి ఉండగా గాదెకు 12,035 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన గెలిచినట్లు ప్రకటించి సర్టిఫికెట్ ఇచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ ముగిసేసరికి కూటమి అభ్యర్థి పేరాపత్తుల రాజశేఖరం ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 28,000 ఓట్లకు గాను ఆయన 16,520 ఓట్లు సాధించగా స్వతంత్ర అభ్యర్థి దిడ్ల వీరరాఘవులకు 5,815 ఓట్లు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సందీప్, ఏపీ జిల్లాలో జరిగిన 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి, టీడీపీ కూటమి హవా చాటుతోంది. ఇప్పటికే కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీలో 80,000కు పైగా మెజార్టీతో అల్పాటి రాజా గెలుపొందడం జరిగింది. ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ తీర్పు కూడా దాదాపుగా అదే మెజార్టీలో ఉండబోతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పటికే 4 రౌండ్లు ముగిసాయి. 4 రౌండ్లు ముగిసేసరికి ఏదైతే మొత్తం ఇప్పటికే వరకు లెక్కించిన ఓట్లలో 1,00,000 ఓట్లు వరకు 1,12,000 ఓట్ల కౌంటింగ్ పూర్తయితే ఇందులో 64,000 ఓట్లు టీడీపీ కూటమి అభ్యర్థి పేరాపత్తుల రాజశేఖరంకి రావడం జరిగింది. ఇప్పటికే 40,000 వరకు మెజార్టీకి ఆయన చేరుకోవడం జరిగింది. 4 రౌండ్లు పూర్తయ్యేసరికి ఇంకా 1,00,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఏదైతే ఇంకా 4 రౌండ్లు మిగిలిన అందులో కూడా ఇదే రకంగా మెజార్టీ వస్తే దాదాపు 80,000 వరకు ఆయన మెజార్టీ చేసుకున్నట్టు ఉంది. దీంతో కూటమి, టీడీపీ అదేవిధంగా కూటమి నేతలు కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అటు కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ, అదేవిధంగా ఇటు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ చోట్ల కూడా కూటమి ఘన విజయం సాధించింది. ఏదైతే గత సార్వత్రిక ఎన్నికల్లో, గత ఏడాది జూన్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో
జరిగిన అదే హవాను కూడా చాటుకుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఉత్తరాంధ్రకు సంబంధించి చూస్తే కనుక ఇది ఒక మిశ్రమ ఫలితంగా చెప్పొచ్చు. ఎందుకంటే పిఆర్టీయూ తరఫున పోటీ చేసిన శ్రీనివాసులు నాయుడు గెలుపొందడం జరిగింది. ఇది ఏపీటీఎఫ్ తరఫున పోటీ చేసిన రఘువర్మ అయితే రెండో స్థానంలో నిలిచారు. ఇందులో ఒక ఆసక్తికరమైన అంశం, పిఆర్టీయూ తరఫున గెలుపొందిన శ్రీనివాసులు నాయుడుకి బీజేపీ మద్దతు ఇవ్వడం జరిగింది. ఏపీటీఎఫ్ తరఫున రెండో స్థానంలో నిలిచిన రఘువర్మకి ఇటు టీడీపీ జనసేన మద్దతు ఇవ్వడం జరిగింది. దీంతో నిన్నంతా కూడా కొంత ఏదైతే ఈ టీడీపీ జనసేనకు ఈ ఫలితం షాక్ అని చెప్పి కూడా ఏదైతే ప్రచారం జరిగిన పరిస్థితి అయితే ఉంది. వెంటనే దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేశారో మంత్రి అచ్చెన్నాయుడు, అదేవిధంగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఇది పార్టీలకు ఖచ్చితంగా జరిగింది. వైసీపీ మద్దతు ఇచ్చిన పీడీఎఫ్ అభ్యర్థి ఘోరంగా ఓటమి చెందారని చెప్పి కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఉపాధ్యాయులకు సంబంధించి చూస్తే కనుక టీడీపీ జనసేన ఏదైతే ఏపీటీఎఫ్ అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ప్రకటించాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది బీజేపీ మద్దతు ఇచ్చిన పీఆర్టీ అభ్యర్థి గెలుపొందడం జరిగింది. అదే ఈ ఫలితాల అనంతరం మాత్రం గెలుపొందిన శ్రీనివాసులు నాయుడు అయితే పార్టీలకు అతీతంగా ఈ ఉపాధ్యాయుల ఎన్నిక జరిగిందని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద అటు ఉత్తరాంధ్రకు సంబంధించిన పక్కన పెడితే ఇటు గోదావరి జిల్లాలో, అదేవిధంగా ఇటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో పట్టభద్రులు అంటే ఇప్పుడు పట్టభద్రుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, లేదంటే నిరుద్యోగులు కావచ్చు, ఇతర మేధావి వర్గాలు కావచ్చు, ఇటు టీడీపీ కూటమికి మరోసారి గట్టిగా మద్దతుగా నిలిచారని చెప్పవచ్చు. ఎందుకంటే వాస్తవానికి ప్రభుత్వం వ్యతిరేకత ఉంటుంది, అటు సూపర్ 6 హామీలు అమలు కొంచెం జాప్యంగా ఉంది, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆశించిన మేర ఇంకా ఫలాలు అందలేదు కూటమి ప్రభుత్వంలో అని ఒక వాదన వస్తున్న నేపథ్యంలో ఈ తొలిసారిగా ఇక్కడ చూస్తే కనుక ఈ రెండు పీడీఎఫ్ రెండు సిట్టింగ్ స్థానాలు కూడా కోల్పోయింది. అటు కృష్ణా గుంటూరు సంబంధించిన కేసు లక్ష్మణరావు, అదేవిధంగా ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన ఇళ్ల వెంకటేశ్వర ఇద్దరు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. అయితే ఇందులో చూస్తే కనుక తొలిసారిగా ఇటు సీఎం చంద్రబాబు ఈ విషయంలో ఏదైతే వ్యూహాత్మకంగా వ్యవహరించి సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి కూడా స్నేహితులు సంబరపడుతున్న పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా ఇటు పట్టభద్రుల ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అనేది పోటీ చేయడం అనేది చాలా అరుదైన విషయం. చాలా తక్కువగా సాధారణంగా ఏదైతే వామపక్షాలకే ఈ సీట్ను వదిలిపెడుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం తొలిసారిగా ఏదైతే అధికార టీడీపీ పోటీ చేసిన నేపథ్యంలో ఈ ఘన విజయాన్ని కూడా సొంతం చేసుకోవడం అనేది కూడా చాలా కూటమికి మరొక బూస్ట్ గా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకతగా ఉంది, ఇవన్నీ చెప్తున్న వాదనలు కూడా కొట్టిపారేస్తూ కూడా భారీ మెజార్టీలు అంటే కూడా ఇద్దరు కూడా అటు కృష్ణా గుంటూరులో 80,000 మెజార్టీ, అదేవిధంగా ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా చూస్తే కనుక మరొక 4 రౌండ్లు ఫలితం మిగిలి ఉన్న నేపథ్యంలో అదే రకంగా మెజార్టీ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఇటు మేధా వర్గాలు కావచ్చు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా అండగా ఉన్నారని చెప్పి కూడా కూటమి నేతలు సంబరపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇటు ఎమ్మెల్యేలు కూడా ఈ విషయం ఈ ఎన్నిక ఒక పరీక్షగా మారింది. ఇటు ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి 34 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీరందరూ కూడా ఈ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే వారి వరకు అంటే ముందు నుంచి కూడా ఓట్లు చేర్చుకోవడం, అదేవిధంగా ఈ వీటిని కూడా ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ లో కూడా సక్సెస్ అయ్యారని చెప్పి కూడా ఈ మెజార్టీలను బట్టి కూడా అర్థమవుతుంది. మొత్తం మీద అయితే ఈ విజయం అయితే ఇటు 2 ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అంటే అటు శాసన మండలిలో కూడా కూటమి బలం కూడా పెరుగుతుంది. కొత్తగా 2 ఎమ్మెల్సీలు రాబోతున్న నేపథ్యంలో కాబట్టి ఈ తీర్పు అయితే ఇటు కూటమికి చాలా బూస్ట్ గానే మనం ఆరబోతుందని చెప్పుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ప్రసాద్.